రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కరువైందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచార ఘటనలపై ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు వారిపైనే కేసులు నమోదు చేయడం బాధాకరమన్నారు. ఇటీవల గుంటూరులో మహిళపై జరిగిన దారుణ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే రానున్న ఎన్నికల్లో మహిళలు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు గాయత్రీదేవి మాట్లాడుతూ మహిళల ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప, శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాళ్లు గాయత్రీదేవి, హరిణిరెడ్డి, హరీషారెడ్డి, అంజలిరెడ్డి, అల్తాఫా, పుంగుడి తదితరులు పాల్గొన్నారు. మహిళలను నడి రోడ్లో విమర్శలు చేస్తున్న కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేయడానికి వెళ్తున్న మహిళలకు రక్షణ, మహిళల మాన ప్రాణాలతో ఆడుకున్నటువంటి కూటమి ప్రభుత్వం మహిళల మాన ప్రాణాలతో ఒక తెలుగుదేశం నాయకుడిని మరి వారు రాత్రులు వాళ్ళ ఇంటి ప్రాంతంలోకి వచ్చి ఆ మహిళను బయటకి లాగి వివస్త్రను చేసి కొట్టడము, హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. మరి దీని మీద పోలీసులు ఇవాల్టి వరకు కూడా ఎటువంటి కేసు నమోదు చేయలేదు. మరి ఇటువంటిది ఒకటి జరిగిందని కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలిసి రాలేదు. సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవ్వడం తర్వాత దీని గురించి విచారించినటువంటి హోమ్ మినిస్టర్లు, ముఖ్యమంత్రి గారు ఏం జరిగిందని ఆరా తీసినా కానీ ఆ మహిళకి ఇంతవరకు న్యాయం జరగలేదు. మహాభారతంలో ఎక్కడో విన్నాము దుశ్శాసన పర్వం అని. ఆ దుశ్శాసన పర్వాన్ని ఇవాళ నడి రోడ్డు మీద వేసి చూపిస్తున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అటువంటి నాయకుల్ని వదిలేసి విచారించకుండా, కేసు నమోదు చేయకుండా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని తెలియట్లేదు. కావలిలో ఒక గిరిజన మహిళ తనను ఇదే విధంగా వివసరం చేసి తను కేసు పెట్టడానికి వెళ్తే కేసు తీసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ప్రేక్షక పాత్ర వహిస్తుంది అన్నది హోంమంత్రి గారు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చినప్పుడు మరుసటి రోజు ఇమీడియట్గా వచ్చేస్తారు హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్కి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి హోమ్ మినిస్టర్ గారు మాత్రమే ఉన్నారా? మరి ప్రజలకి న్యాయం చేయడానికి, మహిళలకి న్యాయం చేయడానికి ఒక మహిళ అయినటువంటి హోంమంత్రి గారు ఎందుకు పూనుకోవడం లేదు అనేది వారే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాము, మహిళలకి రక్షణ కల్పించండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు రాష్ట్రం అంతా కూడా మహిళలకు రక్షణ కరువైంది. ముఖ్యంగా పేద, బలహీన, బడుగు వర్గాల మహిళలపైన ఈరోజు పగటిపూట 5 ఏళ్ల పాప బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రావడానికే భయపడున్న పరిస్థితులు. ఎంతో కష్టపడి గాంధీజీ గారు అందరూ పోరాడి మనకు స్వాతంత్రం తెస్తే ఈరోజు ఆయన కన్న కలలు ఏమైంది? ఏ రోజైతే ఒక ఆడస్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తుంది, అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వస్తుంది అని గాంధీజీ గారు కన్న కళలు ఎక్కడ నెరవేరుతుంది? వారి దగ్గరంతా పోరాడి కూడా ఈరోజు అంబేద్కర్ గారు పేద, బలహీన, బడుగు వర్గాల మహిళల కోసం, వాళ్ళ యొక్క రక్షణ కోసం, వాళ్ళ హక్కుల కోసం రాజ్యాంగాన్ని రచిస్తే ఈరోజు ఆ రాజ్యాంగం ఎక్కడ నడుస్తుంది? మొత్తం కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారానే ఈరోజు అందరి మహిళలపైన వివస్త్రను చేసి మహిళలకు రక్షణ కరువుతుంది. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము వైఎస్ఆర్సీపీ మహిళల తరఫున హెచ్చరిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మీరు తీవ్ర పైన కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
వచ్చిన తర్వాత మహిళలకు ఏమాత్రం న్యాయం చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఎక్కడ రాష్ట్రం మొత్తం ఒక్క చోట కాదు, గుంటూరు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, మన చిత్తూరులో కూడా కావచ్చు. చిత్తూరులో ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక 2-3 నెలలకు ముందు రిసోర్స్ పర్సన్ అంటారు, ఆర్పీ మున్సిపాలిటీలో ఒక ఆర్పీగా పనిచేసే ఆమె ఏదో వాళ్ళ పర్సనల్ విషయాలు మాట్లాడుకునే దానికి నువ్వేదో మాట్లాడినావు, మా ఎమ్మెల్యేని ఏదో తిట్టినావు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫీస్లో, మున్సిపల్ ఆఫీస్లో 15 మంది తెలుగుదేశం పార్టీ మహిళలు దూరి ఆమెను విచక్షణాయుతంగా జుట్టు బట్టి లాగి బట్టలు చింపి కొట్టితేనే ఈ కూటమి ప్రభుత్వం ఏమీ పట్టించుకోలే. అసలు ఏమి జరిగిందని కూడా ఆమెని విచారించలే. ఇట్లాంటి ప్రభుత్వం మహిళలకు న్యాయం చేస్తుందా? ఇంకొకసారి మహిళలను ఈ విధంగా హింసిస్తూ ఉంటే మా ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క మహిళకి మేము అండగా ఉంటామని నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.